గుడిలో ప్రసాదాలు, పులిహోర, దధ్యోదనం, చక్కెర పొంగలి, వడలు, కొబ్బరికాయ, అరటిపండ్లు ఇలాంటివన్నీ మనం నైవేద్యం పెడుతూ ఉంటాం కదా. ఈ ప్రసాదాలు దేవుళ్ళకి నివేదన చేసిన తర్వాత భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైనటువంటి అనేక ఔషధ గుణాలు అందుతాయి. తీర్థంలో పచ్చకర్పూరం, యాలకులు, సంబరేణి చెట్టు నుంచి తీసినటువంటి సాంబ్రాణి, అలాగే తైలము, తులసి పత్రాలు, లవంగాలు ఇలాంటివన్నీ కలుపుతారనమాట. అలాంటి పదార్థాలన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. మరి అలా గుడికి వెళ్ళిన వాళ్ళు సేవించే తీర్థము ఎంతో మేలు చేస్తుంది అంటే ఇలా ఔషధ గుణాల వల్లే. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు దోహదపడుతుంది. లోహానికి శక్తి తరంగాలను తొందరగా గ్రహించేటువంటి శక్తి ఉంటుంది. ఆ విధంగా ప్రయోజనం కూడా కలుగుతూ ఉంటుంది. భక్తులు గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉండడం, కర్పూర హారతి వెలిగించడం, గంటలు మోగడం, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం, ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా సమీకృతమై భక్తులకు ఆనందము, ఆరోగ్యము లభిస్తూ ఉంటాయి. మనలో ఒక దివ్య శక్తి ప్రవేశించి తేజస్సుని కలుగజేస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, అది ఎన్నో శక్తి తరంగాలు మనలోకి ఇముడ్చుకోవడానికి, అలాగే ఆరోగ్యాలను పొందడానికి. అయితే వెనుకటి కాలంలో ఎక్కువ శాతము కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి దేవుణ్ణి పూజించుకుని కుటుంబ సభ్యులందరూ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి వచ్చేవాళ్ళు. అప్పుడు ఇన్ని గుళ్ళు లేవు, ప్రధాన దేవాలయం ఒకటే ఉండేది. ఓకే, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా తినేవాళ్ళు. అంటే అన్నిటికంటే ముందు తీర్థాన్ని తీసుకునేవాళ్ళు, ప్రసాదాన్ని తీసుకునేవాళ్ళు. అంటే ముందుగానే వాళ్ళ శరీరంలోకి ఒక పాజిటివ్ ఎనర్జీని పంపించుకునేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు అలా జరగట్లేదు. అయితే మీ వంతుగా ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వీలైనప్పుడు వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ పాజిటివ్ ఎనర్జీ మీ మీద పడేలాగా చేసుకోండి. తద్వారా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా, ఆరోగ్యాలతో విలసిల్లండి.